కేసీఆర్పై కవిత తిరుగుబాటు వేరుకుంపటికి సిద్ధమైందా? బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు ఇప్పుడు నిద్రలేని రాత్రులు రాబోతున్నాయా? పార్టీ అధినేతగా ఆయన అధికారాన్ని కూతురు లేఖనే వణికించిందా? బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసినట్లుగా చెబుతున్న లేఖలోని కంటెంట్ చూస్తే ఇది కేవలం తండ్రికి కూతురు రాసింది కాదు, ఒక రాజకీయ విప్లవానికి నాంది. ఈ లేఖలోని అంశాలు బీఆర్ఎస్ పార్టీ అంతర్గత పరిస్థితులు, భవిష్యత్ వ్యూహాలపై అనేక ఊహాగానాలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో పొత్తులపై వస్తున్న వార్తల నేపథ్యంలో కవిత స్పందించిన తీరు ఇప్పుడు ఆమె పార్టీకి గుడ్ బై చెప్పే సంకేతమా అనే చర్చను తెరపైకి తెచ్చింది. రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంలోని ప్లస్ మైనస్లను లేఖ ద్వారా వివరించారు కవిత. ఆపరేషన్ కగార్ను వ్యతిరేకించడం, పహల్గా మృతులకు మౌనం పాటించాలని కోరడం, రేవంత్ పేరును ప్రస్తావించకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పడం బాగుందని ఆ లేఖలో పేర్కొన్నారు. నెగిటివ్ ఫీడ్బ్యాక్లో మాత్రం సంచలన అంశాలను ప్రస్తావించారు. మొత్తం ప్రసంగంలో కేవలం 2 నిమిషాలు మాత్రమే బీజేపీని టార్గెట్ చేయడంతో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అనే సందేశం వెళ్లేందుకు కారణమైందని పేర్కొన్నారు. తనను జైలు పాలు చేసిన భారతీయ జనతా పార్టీని విమర్శించకపోవడం వ్యక్తిగతంగా తనకు అసంతృప్తిని మిగిల్చిందని ప్రస్తావించారు. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ అంశాలను ప్రస్తావించకపోవడం, ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడం పట్ల చాలామంది అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అలాగే స్టేజ్పై బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నేతలను మాట్లాడించాల్సింది అని తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా కుండబద్దలు కొట్టారు కవిత. అయితే ఈ లేఖ ఆమె రాసిందని అంటున్న పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు కేసీఆర్ వద్ద స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉంటుందని, అలాంటిది లేఖ రూపంలో తన అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం లేదని కొట్టిపారేస్తున్నారు. అయితే కవిత జైలు నుంచి బయటకు వచ్చాక ఆమెను రాజకీయాలకు దూరంగా ఉండాలని కేటీఆర్ ఆదేశించారని తెలుస్తోంది. అన్నయ్య మాటకు విలువ ఇవ్వకుండా కవిత వ్యవహరిస్తుండటంతో కేసీఆర్ దగ్గరకు వెళ్లేందుకు కవితకు డోర్లు క్లోజ్ అయ్యాయని, ఈ కారణంగానే ఆమె లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారని వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె వేరుకుంపటికి రెడీ అయ్యే ఈ లేఖ రాసి ఉంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.